హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే నేను మాస్ జాతర గ్లింప్స్ చూడడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు మాస్ మహారాజా రవితేజ గారు. సో మాస్ జాతర అయితే నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చు. ఒక పోలీస్ క్యారెక్టర్ లో అయితే మన రవితేజ మాస్ ర్యాంపేజ్ లో కుమ్మారని చెప్పుకోవచ్చు అన్నమాట. సో మాస్ జాతర మాస్ ర్యాంపేజ్ గ్లింప్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎంతటి మాస్ అంటే తన పేరులోనే ఉంది మాస్ మహారాజా అని చెప్పేసి. గాడ్ ఆఫ్ మాసెస్ కూడా తను పెట్టుకోవచ్చు అనమాట. ఆ రేంజ్ లో ఉందన్నమాట. ఆ పేరు కూడా అంతే విధంగా ఉంది. వింటేజ్ మహారాజా లుక్ అయితే చూస్తారని చెప్పుకోవచ్చు అనమాట. ఆ మీస తిప్పేడ ఏం సామి అది. సో కత్తితో ఆ మీసన్ మెలేస్తారు. అక్కడైతే నాకు గూస్ బంప్స్ లిటరల్లీ అని చెప్పుకోవచ్చు అనమాట. థియేటర్ లో చూసిన వాళ్ళకి పూనకాలే, అసలు పూనకాలు లోడింగ్ ఆ సాంగ్ మీరే వినే ఉంటారు. దానికంటే మించి ఉంటుంది అనమాట. సో రవితేజ గారు ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో నాకు ఒక క్రాక్ అండ్ తర్వాత ధమాకా మూవీ చూసినట్టు ఉంది అనమాట. రెండు మిక్స్ చేస్తే ఇది మాస్ మహారాజా. సో మాస్ జాతర గ్లిమ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ రోజు మాస్ మహారాజా బర్త్డే కాబట్టి అందరూ మాస్ మహారాజా, జై మాస్ మహారాజా, జై జై మాస్ మహారాజా, హ్యాపీ బర్త్డే మహారాజా అని కామెంట్ చేయండి అనమాట. సో మన వింటేజ్ మహారాజాని ఈ మూవీలో మనం చూడబోతున్నాం. సో దానికి మీరు ఏం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. దాని క్యాప్షన్ కూడా బాగుంది అనమాట. మనదే ఇదంతా. సో ఒక మూవీలో తన ఈడెట్ మూవీలో మందే ఇదంతా అని చెప్పేసి హీరోయిన్ తో అంటారనమాట. ఆ క్యాప్షన్ కూడా జోడించడం జరిగింది అనమాట. సో ఈడియట్ రేంజ్ లో కూడా ఉండబోతుందని నాకు ప్రకటనగా నేను నమ్ముతున్నాను అనమాట. మీరు నమ్ముతున్నారో లేదో కామెంట్ చేయండి. ఈ మూవీ మీకు ఎలా, ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అనమాట. ఈ గ్లిమ్స్ తో తను కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కోరుకుంటున్నారా లేదా అని కామెంట్ చేయండి. జై మహారాజా, జై జై మహారాజా, హ్యాపీ బర్త్డే మాస్ మహారాజా రవితేజ గారు. సైనింగ్ ఆఫ్ నాగరాజ్ రాథోడ్ రివ్యూస్.